హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు వీడియోలో గణేష్ గడ్డ అని పిలువబడే శ్రీ సిద్ధి వినాయక ఆలయం చూద్దాం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లాలోని రుద్రారం గ్రామంలో ఉంది. ఈ ఆలయం హైదరాబాద్కి సమీపంలో ఉన్న అత్యంత శక్తివంతమైన గణపతి క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయం పటాన్చెరు నుండి సుమారు 12 to 14 కిలోమీటర్ దూరంలో మరియు హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి NH65 పక్కనే ఉంటుంది. ఈ ఆలయానికి బస్సు ద్వారా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుండి సంగారెడ్డి లేదా జైరాబాద్ వెళ్ళే ఏ బస్సు ఎక్కినా గణేష్ గడ్డ అనే స్టాప్ దగ్గర దిగవచ్చు. ఓన్ వెహికల్లో వెళ్ళే వారికి హైదరాబాద్ నుండి వెళ్తుంటే పటాన్చెరు దాటిన తర్వాత తోషిబా కంపెనీ సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర. ఈ ఆలయంలోని వినాయక విగ్రహం సుమారు 300 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా దక్షిణ భారతదేశంలో నల్లరాతి విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు ఉత్తర భారతదేశంలో కనిపించే విధంగా సింధూర వర్ణంలో ఉంటారు. ఏదైనా కోరికలు ఉన్నవారు ఆలయానికి వచ్చి స్వామివారికి విన్నవించుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక నెరవేరిన తరువాత భక్తులు తిరిగి వచ్చి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు చేస్తారు. అందుకే ఈ ఆలయాన్ని చిలుకూరు బాలాజీ ఆలయం తరహాలో కోరికలు తీర్చే ఆలయం అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో శివుడు, పార్వతి, పంచముఖ హనుమాన్ మరియు నవగ్రహాల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. స్వామివారి విగ్రహం చుట్టూ అందమైన మకర తోరణం ఉంటుంది. విగ్రహం కింద భాగంలో ఒక చిన్న సూక్ష్మ గణపతి విగ్రహం కూడా ఉంటుంది. ఇలా మనకి సాధారణంగా చూసే నల్లరాతి విగ్రహం కాకుండా ఇక్కడ స్వామివారు పూర్తిగా సింధూర వర్ణంలో కనిపించడం విశేషం. స్థల పురాణం ప్రకారం శివరామ భట్టు అనే భక్తుడు తిరుమల యాత్రకి వెళ్తూ సంకష్టహర చతుర్థి రోజున ఈ రుద్రారం అడవిలో ఆగారు. ఆయన అక్కడ సింధూరంతో వినాయకుని చేసి పూజించారు. ఆ తరువాత ఆ విగ్రహం కనుమరుగైంది. చాలా కాలం తరువాత మకం దాస్ అనే భక్తుడికి స్వామివారు కలలో కనిపించి తన ఉనికిని చాటుకున్నారు. అలా ఈ స్వయంభు విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని తెలంగాణలో 2వ చిలుకూరుగా భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారు దగ్గరలో ఉన్న శనిశక్తి ధామం, వైకుంఠపురం, నందిగడ్డి ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు.
థ్యాంక్ యూ.